साबिक़ वज़ीर व BRS के रुकन असम्बली हरीश राव ने मनमोहन सिंह को ख़राज अक़ीदत पेश करते हुए कहा कि मनमोहन सिंह 33 साल तक ऐवान में मौजूद रहे और इनकी क़यादत में मुल्क की मईशत को नई सिमत और रहनुमाई मिली। उन्होंने कहा कि वज़ीर ख़जाना के तौर पर मनमोहन सिंह का पहला खिताब मुल्क के वज़ीरों के खिताबों में एक अहम और अजीम खिताब के तौर पर याद रखा जाएगा। उन्होंने कहा कि अगर क़ानूनसाज़ कौंसिल भी तश्कील देकर इन्हें ख़राज तहसीन पेश किया जाता तो और भी बेहतर होता। उन्होंने PV नरसिम्हा राव को भारत रत्न देने के लिए पेश की गई करारदाद का हवाला देते हुए कहा कि तमाम अरकान असम्बली ने इस बात पर इत्तेफाक किया था और हालिया दिनों में इन्हें ये एज़ाज़ दिया गया। उन्होंने मुतालबा किया कि साबिक़ वज़ीर आज़म डॉक्टर मनमोहन सिंह को भी भारत रत्न दिया जाए। इस मौके पर हरीश राव ने कहा कि PV नरसिम्हा राव ने मनमोहन सिंह पर जो एतमाद दिया वो ना सिर्फ दुरुस्त साबित हुआ बल्कि उन्होंने मुल्क की मईशत को नई सिमत दी। గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలియజేసేందుకు సభా నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తా ఉన్నాం అధ్యక్ష మరి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు। ఒక విషయం కూడా వారి దృష్టికి తెచ్చి నేను విషయంలోకి వెళ్తా అధ్యక్ష। మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన 33 సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు। ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది। ఎమ్మెల్సీలు చాలామంది కూడా అడుగుతున్నారు ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు। మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది। దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను। ఈ సందర్భంగా ఇంకా ఒకటి రెండు సూచనలు కూడా చేయాలనుకుంటున్నాం। ఎందుకంటే ఆ రోజు PV నరసింహారావు గారు చనిపోయినప్పుడు సరే ఆ రోజు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణాలేమో కానీ ఆ రోజు వారిని పట్టించుకున్న పరిస్థితి లేదు। తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనము PV ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం, PV గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, PV గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం, మన శాసనసభలో PV గారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, నెక్లెస్ రోడ్డుకు PV గారి పేరును పెట్టడం, PV గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపించుకోవడం, అలాగే PV గారి 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు PV గారి ఖ్యాతిని చాటుకునే విధంగా ఆనాటి BRS ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత అద్భుతంగా జరిపి మన PV మన టీవీ అనే విధంగా మనం ఆ రోజు ఆయనను ఎంతో గొప్పగా చేసుకున్నాం అధ్యక్ష। అయితే ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ఈ సభా నాయకుడికి ప్రతిపాదిస్తా ఉన్నాను అధ్యక్ష। భారతరత్న విషయంలో కూడా ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన దేశం ఆర్థికంగా ఇంత బలపడ్డదంటే వారి కృషి PV నరసింహారావు కృషి ఎంతగానో ఉంది। భారతరత్నకు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ముమ్మాటికి అర్హులే। ఈరోజు సభలో పెట్టినటువంటి తీర్మానాన్ని మేము సమర్థిస్తూ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం। ఆ రోజు PV నరసింహారావు గారి కోసం కూడా ఇదే సభలో సభానాయకుడిగా కేసీఆర్ గారు వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సభలో వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే మనం అందరం కూడా ఆ రోజు సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరము ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసి కేంద్రానికి పంపాం। మరి కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిక్వెంట్గా మరి వారికి భారతరత్నను కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే। సో ఈరోజు కూడా మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా BRS పార్టీ కోరుతుంది।